ఓం శ్రీ మాత్రే నమః. ఛానల్లోకి స్వాగతమండి. రేపే మాఘ బుధవారం. ఈ ఆకుపై దీపాన్ని వెలిగిస్తే ఇల్లంతా కూడా బంగారుమయంగా మారుతుంది. బిచ్చగాడైనా సరే కోటీశ్వరుడు అవుతాడు. అయితే మాఘ మాసంలో ఏ ఆకుపై దీపాన్ని వెలిగిస్తే ఇల్లంతా బంగారుమయంగా మారుతుంది, ఆర్థికంగా వారు పురోగతిని సాధిస్తారు? ఈ వివరాలన్నీ కూడా ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇంతకు ముందు కనుక మా ఛానల్ ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. ఇక వివరాల్లోకి వెళ్తే కనుక, చంద్రుడు మఘా నక్షత్రాన ఉండే మాసం మాఘం. మఘం అంటే యజ్ఞం. యజ్ఞ యాగాది క్రతువులకు మాఘమాసాన్ని శ్రేష్టమైందిగా భావించేవారు. ఈ మఘాధిపత్యాన క్రతువులు జరిగే మాసం కాబట్టి మాఘమాసమైంది. మాఘ స్నానం పవిత్ర స్నానంగా భావిస్తారు. పాపరాహిత్యం కోసం నదీ స్నానాలు చేయటం మాఘమాసం యొక్క సాంప్రదాయం. మాఘ స్నానాలు సకల కల్మషాలను హరిస్తాయని భారతీయుల యొక్క విశ్వాసం కూడా. మాఘ స్నాన మహాత్యాన్ని బ్రహ్మాండ పురాణం కూడా చెబుతోంది. మృకండు ముని మనస్వినుల మాఘ స్నాన పుణ్యఫలమే వారి కుమారుడైన మార్కండేయుణ్ణి అపమృత్యువు నుండి తొలగించిందని పురాణ కథనం. మఘం అంటే యజ్ఞం. కళ్యాణకారకమైన ఈ మాసంలో చేసే స్నానం పరమ పవిత్రంగా భావిస్తారు. పాపరాహిత్యం కోసం నదీ స్నానాలు చేయటం మాఘమాసం యొక్క సాంప్రదాయం. మాఘమాసంలో సూర్యుడు ఉన్న రాశిని బట్టి ప్రత్యూష కాలంలో సూర్యకిరణాలు ఒక ప్రత్యేక కోణంలో భూమిని చేరుకుంటాయి. ఆ సమయంలో సూర్యకిరణాల్లో ఉండే అతి నీలిలోహిత పరారుణ కిరణాల సాంద్రతల్లో మార్పులు వస్తాయి. ఆధునిక శాస్త్రవేత్తలు సైతం జనవరి 20 నుంచి మార్చి 30 వరకు సూర్యోదయానికి ముందు చేసే స్నానాలు చాలా ఆరోగ్యవంతమైనవని, వేగంగా ప్రవహించే నీళ్లలో చేసే స్నానాలు శ్రేష్టమని చెబుతూ ఉంటారు. ఈ స్నానాలకు అధిష్టాన దైవం సూర్య భగవానుడు. స్నానానంతరం సూర్యుడికి అర్ఘ్యం సమర్పించటం ఒక ఆచారం. మాఘమాసంలో సూర్యోదయానికి పూర్వం గృహ స్నానంతో అయినా సరే 6 సంవత్సరాల అఘమర్షణ స్నానఫలం లభిస్తుందంటారు. బావినీటి స్నానం 12 ఏళ్ల పుణ్యఫలాన్ని, తటాక స్నానం విగుణం, నదీ స్నానం చాతుర్గుణం, మహానదీ స్నానం శతగుణం, గంగా స్నానం సహస్రగుణం, త్రివేణి సంగమ స్నానం నదీ శతగుణఫలాన్ని ఇస్తాయని పురాణవచనం. మాఘ స్నానంలో దివ్య తీర్థాలను స్మరించి పాప వినాశనం కోరుతూ స్నానం చేయటం సాంప్రదాయం. స్నాన సమయంలో ప్రయాగను స్మరిస్తే ఉత్తమ ఫలం లభిస్తుందని విశ్వాసం. అఘము అనే పదానికి సంస్కృతంలో పాపము అని అర్థం. మాఘము అంటే పాపాలను నశింపజేసేది అనే అర్థం. అందుకే మనకున్న మాసాలలో మాఘమాసం విశిష్టతను సంతరించుకుంది. ఇది మాధవ ప్రీతికరం. స్థూలార్థంలో మాధవుడంటే భగవంతుడు. శివుడైనా విష్ణువైనా ఎవరైనా కావచ్చు. ఈ మాసంలో గణపతి, సూర్య తదితర దేవతల పూజలు, వ్రతాలు కూడా జరుగుతూ ఉంటాయి. మాఘమాస విశిష్టతను గురించి, ఈ మాసంలో ముఖ్యంగా సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించినప్పటి నుండి ఉదయకాలపు స్నానాలు చేయటం ఓ వ్రతంగా భావిస్తారు. మాఘంలో ఎవరికి వారు వీలున్నంతలో నది కాని, చెరువు కాని, మడుగు కాని, కొలను కాని, బావి కాని, చివరకు చిన్న నీటి పడియలో అయినా సరే స్నానం చేస్తే ప్రయాగలో స్నానం చేసినంత పుణ్యఫలం అబ్బుతుంది. చలికి భయపడక ఉదయాన్నే నదీ స్నానం చేయటం సర్వోత్తమం. ఈ మాసంలో ఉదయాన్నే దీపారాధన, నువ్వులతో హోమం, నువ్వుల దానం, నువ్వుల భక్షణం లాంటివి ముఖ్యమైనవి. మాఘమాసంలో శుద్ధ విధియనాడు బెల్లం, ఉప్పు దానం చేయటం కూడా మంచిది. అలాగే మాఘమాసంలో ప్రతిరోజుకు ఒక విశిష్టత ఉంటుంది. అయితే రేపు మాఘ బుధవారం. ఈ మాఘ బుధవారానికి కూడా చాలా ప్రత్యేకత అనేది ఉంది కాబట్టి, ఈ మాఘ బుధవారం రోజున ఈ ఆకుపై కనుక మీరు దీపాన్ని వెలిగించారంటే ఇల్లంతా కూడా బంగారుమయంగా మారుతుంది. బిచ్చగాడైనా సరే కోటీశ్వరుడు అయ్యే స్థాయిలోకి వెళ్తాడు అని చెప్పటంలో ఎటువంటి ఆశ్చర్యం కూడా లేదు. ముఖ్యంగా బుధవారం గణేశుణ్ణి పూజించటానికి అంకితం చేయబడింది. ఈరోజు ఉపవాసం, పూజలు చేయటం ద్వారా గణేశుడి విశేష అనుగ్రహం లభిస్తుంది. గణేశుడు ప్రసన్నుడవుతాడు, దుఃఖాలను తొలగిస్తాడు, మీ యొక్క కష్టాలను కూడా తొలగిస్తాడు. హిందూ మతంలో ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించే ముందు గణేశుణ్ణి ఆరాధిస్తూ ఉంటారు. గణేశుణ్ణి పూర్తి భక్తి మరియు పూర్తి విశ్వాసంతో పూజిస్తే జీవితంలోని కష్టాలు అన్నీ కూడా తీరతాయి. అలాగే సమస్యలన్నీ కూడా పరిష్కారమవుతాయని శాస్త్రాలు చెబుతున్నాయి. కాబట్టి మీరు ఏదైనా ఇబ్బందుల్లో ఉంటే బుధవారం నాడు పూజించటమే కాకుండా గణేశుడి మంత్రాలను కూడా జపించండి. బుధవారం గణేశుడి మంత్రాలను జపించటం వల్ల మీ సమస్యలు అన్నీ కూడా తొలగిపోతాయి.
ఓం గం గణపతి నమః అనే బీజమంత్రాన్ని ప్రతి బుధవారం కూడా 11 సార్లు జపించండి. జాతకంలోని గ్రహ దోషాలు కూడా తొలగిపోతాయి. అయితే ముఖ్యంగా రేపు మాఘ బుధవారం రోజు మీరు చేయవలసింది ఏమిటి అంటే కనుక ఒక తమలపాకును తీసుకోండి. తమలపాకు అనేది ఎంత ప్రాధాన్యతను కలిగి ఉంటుందో మనందరికీ తెలుసు. దీంట్లో ఎన్నో రకాల ఔషధ గుణాలు ఉండటంతో పాటు ఆధ్యాత్మిక పరంగా కూడా తమలపాకు అనేది చాలా శ్రేయస్కరమైంది. ధనాకర్షణ శక్తిని కలిగి ఉంటుంది. అలాగే తమలపాకు అనేది గణేశుడికి కూడా చాలా ప్రీతికరమైంది. భగవంతుడికి కూడా చాలా ప్రీతికరమైన ఆకు కాబట్టి ఒక తమలపాకును తీసుకుని దాన్ని శుభ్రంగా కడిగి తుడిచిన తర్వాత మీరు దానిపైన కుంకుమతో అంటే కొంచెం కుంకుమ తీసుకుని దాంట్లో 4-5 చుక్కల నీటిని కలిపి ఆ కుంకుమ నీటితో మీరు స్వస్తిక్ సింబల్ని వేసుకోండి. ఈ విధంగా వేసుకున్న తర్వాత పైన గంధంతో ఓం అని రాసుకోండి. ఈ విధంగా రాసుకున్న తర్వాత మీరు మీ యొక్క ఇంట్లోని పూజా మందిరంలో అంటే రేపు మాఘ బుధవారం రోజు ఇల్లంతా కూడా శుభ్రంగా తుడుచుకుని స్నానాది కార్యక్రమాలు ముగించుకున్న తర్వాత మీరు మీ యొక్క పూజా మందిరంలో దేవుడి పటాలు అన్నీ కూడా శుభ్రం చేసుకున్న తర్వాత గణేశుడి ఫోటోని మధ్యలో పెట్టుకోండి. ఈ విధంగా పెట్టుకున్న తర్వాత మీరు ఒక తమలపాకుపై ఈ విధంగా గంధంతో కుంకుమతో రాసుకున్న తర్వాత ఆ తమలపాకుని గణేశుడి ఫోటో ముందు పెట్టి ఆ తమలపాకు పైన ప్రమితను పెట్టి నువ్వుల నూనె కాని లేకపోతే నెయ్యి ఉంటే నెయ్యితో కాని ఇదేదీ లేనివారు మామూలుగా పూజకి వినియోగించే నూనెతో కాని దీపాన్ని వెలిగించండి. ఈ విధంగా కనుక ఈ ఒక్క ఆకుపై మీరు దీపాన్ని వెలిగించారంటే అష్టైశ్వర్యాలు మీకు కలుగుతాయి. ఆ గణేశుడి యొక్క అనుగ్రహం మీపైన ఎల్లవేళలా కురుస్తుంది. బిచ్చగాడైనా సరే కోటీశ్వరుడు అయ్యేంతగా ఆర్థిక వృద్ధిని వారి యొక్క జీవితంలో చూస్తారు. ఎందుకంటే ఈ తమలపాకుకు అంత ప్రాధాన్యత అనేది ఉంటుంది. ముఖ్యంగా మీరు జీవితంలో ఎటువంటి కష్టాలను అనుభవిస్తున్న వారైనా సరే ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైన కష్టాలు ఉంటాయి. ఆర్థిక ఇబ్బందులు చాలా మంది యొక్క జీవితంలో అనేక దుష్ప్రభావాలను కలిగిస్తూ ఉంటాయి. ఆర్థిక సమస్యల కారణంగా వారి యొక్క జీవితం అంతా కూడా వారు ఎన్నో రకాల కష్టాలను అనుభవించాల్సిన పరిస్థితి వస్తుంది. అటువంటి వారు కూడా ఈ విధంగా తమలపాకుపై గణేశుడికి దీపాన్ని వెలిగించటం ద్వారా సకల శుభాలు మీరు పొందుకుంటారు. ఆర్థికంగా మీకున్న సమస్యలు అన్నీ కూడా తొలగిపోతాయి. మీకు డబ్బు నిలవటం లేదా, మీరు ఎంత సంపాదించినా కానీ ఖర్చవుతూ ఉందా, అటువంటి వారు కూడా ఈ విధంగా తమలపాకుపై దీపాన్ని వెలిగించండి. మీ జీవితంలో వచ్చే మార్పును చూసి మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. ఉద్యోగ జీవితంలో సమస్యలతో బాధపడుతున్న వారైనా సరే, వ్యాపార జీవితంలో సమస్యలతో బాధపడుతున్న వారైనా సరే, విద్యలో రాణించడం లేదని బాధపడుతున్న వారైనా సరే, మంచి ఉద్యోగం దొరకాలని, అలాగే వారి యొక్క వ్యాపారం అభివృద్ధి కావాలని, ఉద్యోగంలో ప్రమోషన్ రావాలని, ఈ విధంగా ఎటువంటి కోరికలతో ఉన్నవారైనా సరే ఈ విధంగా రేపు మాఘ బుధవారం రోజు, మాఘ బుధవారం అనేది చాలా ప్రత్యేకత కలిగింది. అందులోనూ బుధవారం గణేశుడికి అంకితం చేయబడిన రోజు కాబట్టి తమలపాకుపై గణేశుడికి నువ్వుల నూనెతో కాని నెయ్యితో కాని దీపాన్ని వెలిగించినట్లయితే సకల శుభాలు కలుగుతాయి. మీ జీవితంలో చక్కటి శ్రేయస్సును, అభివృద్ధిని మీరు చూస్తారు. మీ జీవితం మీరు ఊహించని రీతిలో అంచెలంచెలుగా అభివృద్ధి బాటలో ముందుకు దూసుకుని వెళ్తుంది. చూశారు కదండి, మాఘ బుధవారం రోజు ఏ ఆకుపై దీపాన్ని వెలిగించటం ద్వారా సకల శుభాలు కలుగుతాయి. ఆర్థికంగా గణనీయమైన పురోగతిని సాధిస్తారు. బిచ్చగాడైనా సరే కోటీశ్వరుడు అయ్యే రీతిగా వారి జీవితం ఎటువంటి మలుపులు తిరుగుతుంది. ఈ పూర్తి వివరాలు అన్ని కూడా తెలుసుకున్నారు. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.